Hey guys, and welcome back to Minecraft Solo Survival Series episode number 2. సో యాక్చువల్లీ ఇది ఎపిసోడ్ నెంబర్ 2 కాకపోతే ఇప్పటికి ఇది ఫోర్త్ టైం రికార్డింగ్ చేయడం. యాక్చువల్లీ ఎపిసోడ్ నిన్న రావాలి బట్ రాలేదు ఎందుకంటే గేమ్ క్రాష్ అయింది గైస్, వీడియో క్లిప్ ఎగిరిపోయింది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం, మీకు చెప్పాల్సింది చాలా ఉంది. లెట్స్ గో. సో గాయస్, విషయం ఏంటంటే నేను మనం ఉన్న ప్లేస్ నుంచి స్ట్రైట్గా ఎక్స్ప్లోరింగ్కి వచ్చాను అనమాట. నేను రికార్డ్ చేసి కరెక్ట్ అయిపోయిన క్లిప్లో. సో నాకైతే ఇక్కడ విలేజ్ దొరికింది, ఇంకా ఎక్కడికి పోలేదు పై కూడా. ఇప్పుడు వెళ్తున్నా. అండ్ గైస్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను నాకు చనిపోయాను అనమాట. సో ఏదైతే డే 3 మనం అయితే ఇప్పుడు పైకి వెళ్దాము. పైన అయితే ఉన్నాయి, హోప్ఫుల్లీ మనకి ఏమైనా లూట్ దొరికితే బాగుంటుంది గైస్. విలేజ్ చూస్తే కొంచెం పెద్దగానే ఉంది, మౌంటైన్స్ మీద ఉంది కాబట్టి విలేజ్ లూట్ గట్టిగానే ఉండొచ్చు. సో మనం అయితే పైకి వెళ్ళిపోదాం ఫస్ట్. యా ఓకే ఓకే, అంతే మెల్లగా మెల్లగా. అండ్ గాయస్ నేనైతే కాస్త సెట్ చేశాను ల్యాగ్ ఇష్యూస్ని, ఇంకా లైట్గా ల్యాగ్ అవుతుంది. సో కాస్త భరించండి. సో పైకి అయితే లేదు, మనమే క్రియేట్ చేసుకుందాం. సో నేనైతే స్టోన్ రూల్స్ కనేది అప్డేట్ అయిపోయాను అనమాట. అండ్ ఓకే ఓకే ఓకే, నా డట్ ఉంది కదా, ఎందుకు చెప్పు. యా ప్రశాంతంగా వచ్చేసాం పైకి. అండ్ ఇక్కడ లావా, రే విలేజ్లో లావాతో ఏం చేస్తున్నారా? ఓకే హలో హలో గైస్, నాకు పాపం చంపేస్తా ఏదో ఒక రోజు. మల్లసూరి ఉన్నాడు ఇక్కడ కదా, మల్లసూరి ఉన్నాడు కదా, వెళ్దాం బా అండి. మల్లసూరి అంటే మన ఐరన్ గోళం. సో ఇక్కడ ఏమన్నా చెస్ట్లు, హలో ఓకే ఫస్ట్ అదే కదా ఉంటేలే. కోల్ ఉంది ఇక్కడ, వచ్చి తీసుకుంటా నెక్స్ట్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇక్కడ బ్యారెల్ ఉంది, కానీ బ్యారెల్ ఏం లేదా రే. నా అడగలేస్తున్నారా నాతో? మోజాంగు చంపేస్తా నిన్ను. లాస్ట్ ఎపిసోడ్లో ఏమో ల్యాగ్ చంపా, ఈ ఎపిసోడ్లో ఏమో లూట్ లేకుండా చేసేది. ఏ అమ్మో అయిపోయా. మోజాంగ్ నీకు నేనే దొరికానా? గైస్ మోస్ట్ అన్లక్కీ అంటే నేనే. ఏంది ఇది? నేను ఇంట్లో నుంచి వస్తే రేపు రోజు చంపడం ఏందిరా? ఈయన వేసి మళ్ళీ ఇంటికాడ నుంచి వద్దాం మనం బేస్ నుంచి. సో మనమైతే డైరెక్ట్ అగిలిని కలుస్తున్నాడు మమ్మల్ని. వద్దు, హే వీటిని ఎక్కడా చూడలేదా నేను. గైస్ కొత్త రకమైన వుల్ఫ్, ఎలా ఉండరు, తోడెల్లా. యా కొత్త రకమైన బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి గైస్ నిజంగా. వీళ్ళు తర్వాత ఇద్దాంలే, కానీ ఫస్ట్ మనం వెళ్ళి మన వస్తువులు తీసుకుందాం, మళ్ళీ పోతాయి. ఈ పాటికి సగం పోయి ఇంకో సగం పోయి తీసుకున్నాం పోయి. ఓకే మనమైతే మళ్ళీ వచ్చేసాం. కాకపోతే ఇక్కడ నా వస్తువులు ఉంటాయంటే నాకు డౌట్ కొడుతుంది. యా గ్యాస్ ఉంటాయంట. గ్యాస్ మన వస్తువులు ఉంటాయా ఉండవు డౌట్ కొడుతుంది నాకు. ఉంటే బాగుంటుంది. అండ్ అవి నా వస్తువులు ఎక్కడ ఉన్నాయి నాకు కూడా తెలియదే. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. యా ఫస్ట్ నా బెడ్ కావాలి, స్లీప్ వేసేసి ఇక్కడ నేను. ఎక్కడ ఉంది? ఓకే గైస్, సక్సెస్ఫుల్గా 3 రోజులు ఫినిష్ చేసుకొని 4th డేలోకి ఎంట్రీ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్తాను. మళ్ళీ పైకి వెళ్ళి ఈసారి లూట్ దొరకదని చూద్దాం. ఫస్ట్ 2 ఇళ్ళలో లూట్ లేదు, మిగిలిన 3 ఇళ్ళలో 4 ఇళ్ళు ఉన్నాయి. మరి అంత పెద్ద విలేజ్ ఏం కాదు గ్యాస్, ఇది చిన్న విలేజే. ఇది చెక్ చేద్దాం, ఏమన్నా దొరికితే బాగుంటుంది మనకు. అండ్ ఇది రూటా పైకి ఎక్కడానికి?
గ్యాస్ ఇక్కడైతే ఒక చనిపోయింది అనమాట అక్కడ. అండ్ ఇక్కడి నుంచి ఎట్లా వచ్చింది కదా ఆ క్రీపర్, మరీ దారుణం కాకపోతే ఇక్కడి నుంచి పైకి వచ్చి మరీ వెళ్ళింది అది. ఇన్ఫ్యాక్ట్ పైన అది వచ్చింది అది. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. సో మనం అది ఫస్ట్ కోల్ తీసుకుందాం. ఓకే ఓకే. సో ఇంట్లో చూసాం కదా మనం, ఏం లేదు వీడి దగ్గర. వీడితో పెట్టుకున్న ఒకటే, పెట్టుకోకుండా ఒకటే. సో ఈ ఇంట్లో నాకు దొరకద్దని చూద్దాం గైస్. అన్నిళ్ళు చెక్ చేద్దాం. అండ్ చెస్ట్ లేదు గైస్. నాకు ఎందుకో తేడా కొట్టేస్తుంది గైస్. అసలు ఇది మంచి విలేజేనా అని అంటే మరీ ఒక్కటి కాకపోయినా ఒక్క దాంట్లో ఉండాలి కదరా. ఒక్క దాంట్లో కూడా లేదేంద్రా మరీ దారుణంగా. ఎనీవేస్ పైకి వెళ్దాం మనం అయితే. డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోదాం. కింద అయితే మాత్రం కేవ్ మాల్ లేదు గైస్. ఎస్, మనం అయితే దున్నుదాం అంతే, మైనింగ్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో పర్లేదు, విలేజర్స్ ఉన్నారు అది చాలు. ఐరన్ ఫంగ్ కట్టేచ్చు. ఓకే, నెక్స్ట్ హౌస్ చెక్ చేద్దాం. అండ్ ఎక్కడా చెస్ట్ లేదు రే. నేను విలేజ్కి వచ్చాను, అబౌండెడ్ విలేజ్కి వచ్చాను రా రే. ఏందిరా ఒక్కటి లేవు, ఎక్కడా లేదు రే గైస్. మనం ఒక పేద విలేజ్కి వచ్చినట్టున్నాం గైస్. పూర్ విలేజ్. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదేంద్రా, మరీ దారుణం కాకపోతే. అంటే విలేజెస్ ఉన్నారు అది చాలు అనుకోండి, బట్ కనీసం లూట్ ఏం లేవు. మల్లసూర్ ఉన్నాడు, మల్లసూర్ని చంపేద్దామా? వద్దులే, రక్షణ కావాలి విలేజ్కి. అసలే రివీన్ పక్కన ఉంది. సో దీంట్లో ఉండొచ్చు గైస్, బ్రీవింగ్ స్టాండ్ తప్పితే ఇంకేం లేదు. అండ్ ఈ బ్రీవింగ్ స్టాండ్ కావాలన్నా మనకు ఐరన్ పిక్స్ కావాలి కదా. సో చివరికి నాకు అర్థమైంది అంటే ఈ విలేజ్ పెద్ద బొక్క. ఎస్, నిజంగా బొక్కే, ఎందుకు పనికిరాదు. సో ఓకే 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 ఓకే. సో ఈరోజు పెద్ద బొక్క అయింది గైస్. మనం ఎనీవేస్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో మైనింగ్ చేద్దాము. సో ఇదన్నమాట ఎపిసోడ్ అయితే. విలేజ్ మొత్తం పెద్ద బొక్కే నిజంగా. మల్లసూరిని చంపేద్దాం ఉంచేద్దామా? సర్లే ఉంచేద్దాం, ఎంతైనా మల్లసూరి కదా. మల్లసూరి. సరే గైస్, ఇంతే వాళ్ళ ఎపిసోడ్ అయితే. మనకైతే విలేజ్ దొరికిందనమాట. మనం అయితే సక్సెస్ఫుల్గా విలేజ్ అయితే దొరికేస్తుంది. అండ్ అంతే ఈరోజు ఎపిసోడ్ అయితే. చిన్న ఎపిసోడే, బట్ మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో దున్నేద్దాం. ఓకే, బాయ్ బాయ్.